వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా పొలిటికల్ హత్యకు కుట్ర చేశాడన్న ఆరోపణలపై 2024లో అరెస్టైన పాక్ వ్యక్తి ఆసిఫ్ మర్చెంట్ బ్రూక్లిన్ సంచలన విషయం బయటపెట్టాడు. లోకం పోకడ తెలియని వాడికి లోక కళ్యాణం ఎందుకు అన్నట్టు కొందరు చేసే పనులు ప్రపంచ శాంతికే ముప్పుగా మారుతుంటాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఒక పాకిస్తానీ పౌరుడు వెల్లడించిన నిజాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టక మానదు. కంచె చేను మేసినట్టు రక్షణ కవచం ఉండాల్సిన చోటే మృత్యువు పొంచి ఉందన్న చేదు నిజాన్ని ఆసిఫ్ మర్చెంట్ బయటపెట్టాడు. బైడెన్, ట్రంప్, నిక్కీ హోలీ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అమెరికా అగ్రనేతలని తుది ముట్టించేందుకు ఇరాన్ వేసిన స్కెచ్ ఇప్పుడు బట్టబయలైంది. 2024 జూన్ నెలలో అమెరికా పోలీసులు బ్రూక్లిన్లో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతని పేరు ఆసిఫ్ మర్చెంట్. మొదట్లో ఇది ఒక సాధారణ అరెస్ట్ అనుకున్న విచారణ సాగే కొద్దీ పొరలో విడిపోయి భయంకరమైన కుట్ర బయటపడింది. ఆసిఫ్ మర్చెంట్ కేవలం ఒక పాకిస్తానీ పౌరుడు మాత్రమే కాదు, ఇరాన్ నిఘా సంస్థల డైరెక్షన్లో అమెరికా రాజకీయ నేతలను హతమార్చడానికి వచ్చిన హిట్ మ్యాన్ అని తేలింది. కోర్టులో ఆసిఫ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతని టార్గెట్ లిస్టులో ఉన్న పేర్లు వింటే అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్ తన పాత కక్షలను తీర్చుకోవడానికి ఆసిఫ్ను పావుగా వాడుకుంది. ఆసిఫ్ మర్చెంట్కు ఇరాన్ ఇంటెలిజెన్స్తో సంబంధాలు ఉన్నాయి. 2020లో ఇరాన్ జనరల్ కసిం సులేమానీని అమెరికా హతమార్చినప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారం కోసం రగిలిపోతోంది. ఆ ప్రతీకారంలో భాగంగానే ఈ భారీ స్కెచ్ వేశారు. ఇక తాను ఈ పని చేయకపోతే తన కుటుంబాన్ని చంపేస్తామని ఇరాన్ ఏజెంట్లు బెదిరించారని ఆసిఫ్ కోర్టులో తెలిపారు. తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి వారి మాట విన్నట్లు ఆసిఫ్ తెలిపారు. అంటే ఇరాన్ అతన్ని భయపెట్టి లొంగదీసుకుని అమెరికా పైకి ఉసుగొల్పిందన్నమాట. ఆసిఫ్ మర్చెంట్ అమెరికాలోకి ప్రవేశించి ఇక్కడ ఉన్న గ్యాంగ్స్టర్లను సంప్రదించి నేతలను హతమార్చడానికి ప్లాన్ చేశాడు. దాదాపుగా $5,000 అడ్వాన్స్గా ఇచ్చి షూటర్లను సెట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతను ఎవరినైతే షూటర్లు అనుకుని కాల్చాడో వారు అమెరికా FBI అండర్ కవర్ ఏజెంట్లు కావడం గమనార్హం. చెట్టు నాటిన వాడే చేదు ఫలం తిన్నట్టు ఆసిఫ్ వేసిన ప్లాన్ అతనికి ఉరితాడుగా మారింది. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. ఆసిఫ్ మర్చెంట్ అరెస్ట్ కాకపోయి ఉంటే అమెరికాలో ఒక రాజకీయ భూకంపం వచ్చేది. పొరుగు దేశాల నుంచి వచ్చే ముప్పులు కేవలం సరిహద్దులకే పరిమితం కాదని అవి దేశాధినేతల గదుల వరకు చేరుతాయని ఈ ఘటన నిరూపించింది. ప్రస్తుతం ఆసిఫ్ బ్రూక్లిన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇరాన్ నిఘా వర్గాలు ఎంత లోతుగా అమెరికాలోకి చొచ్చుకు వచ్చాయనేది ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. రాజకీయం అంటేనే కుర్చీలాట అనుకుంటాం, కానీ అది ప్రాణాలతో ఆడే ఆట అని ఈ కుట్ర వెల్లడిస్తోంది. భద్రతా సంస్థల కళ్ళు కప్పి అగ్రనేతలను తాకటం అంత సులభం కాదని మరోసారి రుజువైంది.